తెలంగాణ ఏర్పడ్డాక 9 ఏళ్ల పాటు నిరసించిపోయిన కాంగ్రెస్కు 2023లో కొత్త ఉత్సాహం వచ్చింది. 2 ఎన్నికల్లో పల్టీ కొట్టిన హస్తం పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కారణం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్కు కలిసి వచ్చిన అంశాలేంటి? పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా తిరిగి ఎందుకు వచ్చారు? ప్రతిపక్షం నుంచి అధికార పక్షంకు మారిన కాంగ్రెస్కు రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లేంటి? ముగిసిపోతున్న 2023వ సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలేంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 2014, 2018 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. పైగా గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది అధికార పార్టీలో చేరిపోయారు. 2 ఎన్నికల తర్వాత జరిగింది ఇదే. కేసీఆర్ చాణక్యం వల్ల గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. హస్తం గుర్తు మీద గెలిపిస్తే కారు ఎక్కి వెళ్లిపోతారంటూ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద సటేళ్లు పేలాయి. అయితే 2023లో తెలంగాణ కాంగ్రెస్ ఫేట్ మారిపోయింది. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వెళ్లిపోయిన నాయకుల్లో అనేక మంది తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కారు, కమలం పార్టీలకు చెందిన అనేక మంది ముఖ్య నాయకులు ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. వారిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి కొందరు నేతలు మంత్రి పదవులు కూడా అందుకున్నారు. మొత్తం మీద 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కలిసొచ్చిందనే చెప్పాలి. ఎన్నికల ఏడాదిలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ మీద తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టింది. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు 3 రోజుల పాటు జరిగాయి. కాంగ్రెస్ అగ్రనేతలంతా 3 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉన్నారు. సిడబ్ల్యూసి సమావేశాల ముగింపు సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ తో కాంగ్రెస్ గెలుపుపై నేతల్లో, ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ కూడా మాస్ సక్సెస్ అయింది. ఇది కాంగ్రెస్ గెలుపునకు మరింత దోహదం చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెంచింది. అదేవిధంగా ఎన్నికల సమయంలో రామప్ప ఆలయం నుంచి రాహుల్ గాంధీ చేసిన బస్సు యాత్ర కాంగ్రెస్ కు అతిపెద్ద బూస్టింగ్ నిచ్చింది. ఇక ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ తో పాటు మహిళా డిక్లరేషన్, ఎన్నికల ప్రచార సభలలో పాల్గొని కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసింది. మరోవైపు బోయిన్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ కు తుక్కుగూడ బహిరంగ సభలో శంకుస్థాపన చేశారు. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ నిర్వహించగా సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే హాజరయ్యారు. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. హైదరాబాద్ లో మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించగా దీనికి సల్మాన్ ఖుర్షీద్ అటెండ్ అయ్యారు. ఎన్నికలకు 6 నెలల ముందు కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు చేసిన దాడి పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం వార్ రూమ్ నుంచే జరిగిందని పోలీసులు లీకులు ఇవ్వడంతో తనపై అసత్య ప్రచారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు. దీంతో ఉత్తమ్, రేవంత్ రెడ్డిల మధ్య కొన్ని రోజుల పాటు పరోక్ష యుద్ధం నడిచింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కేంద్ర రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో భారీ కసరత్తు జరిగింది. దీంతో టికెట్లు ఆశించే నేతలంతా హైదరాబాద్ టు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత టికెట్ రాని నేతలంతా గాంధీ భవన్ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో గాంధీ భవన్ అతలాకుతలమైంది. మరోవైపు టీజేఎస్, సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. మొత్తానికి ఇలా ఎన్నెన్నో కారణాలు, సంఘటనలు, పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. మిత్రపక్షం సిపిఐతో కలిసి 65 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 2 రోజులకే 2 హామీలు నెరవేర్చి ప్రభుత్వంపై నమ్మకం పెంచే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పైగా అన్ని హామీలు అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఇక ఇన్ని రోజులు ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీ పాత్రలోకి ప్రవేశించింది. అయితే ఇన్ని రోజులుగా చేసినట్లు విమర్శలు చేయకుండా ఇప్పుడు విమర్శలకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. మొత్తంగా ఈ ఏడాది అన్ని అనుకూలించడంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి వచ్చే ఏడాది ఎలా ఉండనుందో. ఎన్నో అంచనాల నడుమ గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల మన్ననలను పొందడం పెద్ద సవాల్గానే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.